ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఇప్పుడే గౌరవ ప్రధానమంత్రి గారు మనందరికీ ఒక సందేశం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భరోసా ఇచ్చారు. ఇది చూసిన తర్వాత రాబోయే రోజుల్లో మనకన్నీ మంచి శకునాలే, వైసీపీకి అన్ని పీడ శకునాలే. వేదిక పైనున్న పార్లమెంటు అభ్యర్థులు, శాసనసభ అభ్యర్థులు, 3 రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు మన మీటింగ్ చూస్తా ఉంటే కళకళలాడుతా ఉంది, వెలిగిపోతా ఉంది. మీ ఆనందానికి హద్దులే లేకుండా ఉన్నాయి. చాలా మందికి ఒక ఆలోచన ఉంది, 3 పార్టీలు ఎందుకు కలిశాయని. దానికి సమాధానం నిన్న అమిత్ షా గారు చెప్పారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మొదటి నుంచి మీరు ఆలోచిస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా రోజులుగా ఒకే మాట చెప్పాడు, సైకో జగన్ పోవాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సీట్ల కోసం ఆలోచించలేదు. మళ్ళీ సినీ జీవితంలో ఆయనకి లేని గౌరవం ఇక్కడ వస్తుందని కాదు. నన్ను నమ్ముకున్న ఈ ప్రజల కోసం నేను కూడా త్యాగం చేయాలని ఇదే విశాఖపట్నానికి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం తమిళలో అడుగడుగునా ఆటంకాలు క్రియేట్ చేశారా లేదా? ఉన్న బలంగా ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారా లేదా అని అడుగుతున్నా. అనుకున్నాడు ఈ సైకో వీళ్ళబ్బ సొమ్ము విశాఖపట్నం అని. ఏం తమ్ముళ్ళు వీళ్ళ తాత జాగీరా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా మీకు కోపం రాలేదని అడుగుతున్నా. అలాంటి అవమానాలు భరించాడు, వ్యక్తిగత విమర్శలు చేశాడు. ఇకపోతే నా విషయం అయితే నేను ఒకటే చూశాను, పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ జరిగిన అవమానం చూసిన తర్వాత నేనే వెళ్ళి విజయవాడలో సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా నేను పరామర్శించాను. తిరిగి నన్ను జైల్లో పెట్టినప్పుడు ముందు వెనుక చూడకుండా నేరుగా సంఘీభావాన్ని అలయన్స్ ఉంటుందని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది అతని చిత్తశుద్ధి. సినిమాల్లో హీరో కాదు, నిజ జీవితంలో ప్రజా జీవితంలో నిజమైన హీరో. అక్కడి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఎన్నో ఇబ్బందులు పెట్టారు, అవమానాలు భరించాం, ఎన్నో సమస్యలను ఫేస్ చేశాం. మిమ్మల్ని కాపాడుకోవడని నిద్రలేని రాత్రులు కూడా గడిపాం. కానీ ఈరోజు చెప్తున్నా, ఎన్డీఏ గెలుపుని ఎవ్వడు ఆపలేడు. ఇప్పుడే నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, గెలుపు మనదే, డబల్ ఇంజన్ సర్కార్, అవినీతి ప్రభుత్వం ఇంటికి,
సైకో ఎక్కడికి పంపించాలో మీరే నిర్ణయించాలి. అంటే అధికారం ఉందని ఒక మాటలో చెప్పాలంటే విర్రవీగిపోయిన వ్యక్తి ఈ సైకో. ఒక విషయం మీకు చెప్పాలి, నరేంద్ర మోడీ గారు గడిచిన 10 సంవత్సరాల్లో దేశాన్ని 5వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాడు. ఇప్పుడు మళ్ళీ ఒకే మాట చెప్పాడు, ఈ 5 సంవత్సరాల్లో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిర్మాణం చేస్తామని సంకల్పం చేశారు. ఇది అయిన తర్వాత 2047 వికసిత్ భారత్. అదే సమయంలో మా కళ, నా కళ కానీ పవన్ కళ్యాణ్ గారి కళ వికసిత్ ఆంధ్రప్రదేశ్. మేము ఒకటే ఆలోచిస్తున్నాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకు పోవాలి, ప్రపంచంలో భారతీయులు నెంబర్ 1 కావాలి, భారతదేశం నెంబర్ 1 కావాలి, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 కావాలి, తెలుగు జాతి ప్రపంచం మొత్తం నెంబర్ 1 కావాలి. పేదరికం లేని దేశం, పేదరికం లేని రాష్ట్రం మా కళ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ కలయిక, అందుకే ఈ కూటమి సాధిస్తాం. ఏం తమలో భరోసా ఉందా లేదా? ఉంటే గట్టిగా సంకల్పం చేయండి, చప్పట్లు కొట్టి. ఇప్పుడు మనకు మోడీ గ్యారంటీ ఉంది, మన సూపర్ 6 ఉంది. అదే మాదిరిగా మొన్ననే నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశాం. మన ఎన్నికల మేనిఫెస్టో వస్తానే సైకో మేనిఫెస్టో వెలవెలబోయింది. మన మేనిఫెస్టోకు ఆదరణ పెరిగింది. 25 పార్లమెంట్లో మనమే గెలుస్తున్నాం. 160 అసెంబ్లీ సీట్లు మనమే గెలుస్తున్నాం. ఏ తమ్ముళ్ళు గెలవాలన్నా లేదా? సైకోని ఇంటికి పంపించాలన్నా లేదా? పంపించడానికి సిద్ధమవునా కాదా? అదే సమయంలో నేను అడుగుతున్నా, ఈయన నాటకాల్ని ఎన్ని నాటకాలు వేశాడు తమ్ముళ్ళు. ఎన్నికల ముందు 2019లో ఊరు తిరిగాడు. నేను ఆ రోజు అనుకోనుంటే కాలు బయట పెట్టేవాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. పాదయాత్ర చేశాడు, తల నిమిరాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత బాధుడే బాధుడు, గుద్దుడే గుద్దుడు. అందరూ అలసిపోయారు. శుక్రవారం అయితే ప్రొక్లైన్ వస్తుంది. ఎవడిల్లు కూలగొడతాడో ఎవరికీ తెలియదు. శుక్రవారం అయితే ఈ పోలీసులు గోడ దూకొస్తారు. ఏమి అరాచకం అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ. అందుకే నిన్న అమిత్ షా అన్నారు, మా కలయిక గూండాగిరిని అణిచివేయడానికి, మా కలయిక అమరావతి నిర్మాణం చేయడానికి, మా కలయిక పోలవరం పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి, మా కలయిక అవినీతి ప్రభుత్వాన్ని అంతం చేయడానికి, తెలుగు భాషను కాపాడడానికి, దేవాలయాలు కాపాడడానికి, అందరికీ న్యాయం చేయడానికి మా కలయికని చాలా స్పష్టంగా చెప్పారు. నేను అడుగుతున్నా, ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ
నేను కూడా చాలా ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, ఎన్నో విజయాలు కూడా సాధించుకున్నాం. ఈరోజు ఒక్క విశాఖపట్నం ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, కొత్తగా ఒక టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు. నేను అడిగా ఈ సైకోని, భూమి నువ్వు ఇచ్చావా? పట్టాదారు పాస్ పుస్తకం పైన ఫోటో ఎవరిది తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా. జగనన్న భూ హక్కంట. వీళ్ళ నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? మా తాతలు ఇచ్చారు, మీ తాతలు ఇచ్చారు, అవునా కాదా? మీ నాన్న ఇచ్చాడు ఈ ఆస్తి, అవునా కాదా? ఎవరి ఫోటో ఉండాలి? నా భూమి పైన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన నేను నా భూమి పైన సైకో ఫోటో పెట్టుకోవాలా? ఏం తమ్ముళ్ళు, అర్థమైందా మీకు? రోషం రావడంలో ఇంకా రోషం వస్తే నిన్న చూశాను, ఎంప్లాయీస్ని చూస్తే కడుపు నిండిపోయింది నాకు. నిన్న పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి, ఈ రోజు కూడా పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. అవినీతి డబ్బులు పంచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వెళ్తే చీకొట్టి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకోకుండా ఒంగోలు అయితే మన క్యాంపు దగ్గరికి వచ్చి ఈ దుర్మార్గులు 5,000 ఇస్తున్నారు, మేము చీకొట్టాం, నేను 10,000 ఇస్తున్నా, మీ పార్టీకి ఖర్చు పెట్టి గెలిపించామని ఒక మహిళ చెప్పిందంటే ఏం తమ్ముళ్ళు, అర్థమైందా సీను? ఉద్యోగస్తులందరూ మనకే ఓట్లేశారు, వేస్తున్నారు. గెలుపు మనదే. ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సైకో నీ డబ్బులేం పనిచేది, అయిపోయింది. నీ సీన్ అయిపోయింది, నీ పరిస్థితి అయిపోయింది. అందుకే మేము హామీ ఇస్తున్నాం. ఈరోజు మోడీ గారు చెప్పినట్టు మళ్ళీ పోలవరాన్ని కడతాం, అభివృద్ధిని పట్టాలెక్కిస్తాం. మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈరోజు మోడీ గ్యారంటీస్ అన్ని మీరు తీసుకెళ్ళండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మన ఎన్నికల మేనిఫెస్టోని తీసుకెళ్ళండి. ఈ రెండు తీసుకెళ్తే ఈ 5-6 రోజుల్లో గెలుపు మనదేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నాను. ఏదైతే ఈయన డ్రామాలన్నీ అయిపోయినాయి. 2014లో తండ్రి లేని బిడ్డని, మా తండ్రిని రిలయన్స్ అధినేత చంపేశాడని షాపుల మీద దాడి చేశాడు. ఎన్నికలైన తర్వాత ఆ రిలయన్స్ అధినేత చెప్పిన వారికే ఎంపీ ఇచ్చాడు. అది ఈయన రాజకీయ నీతి. 2019లో తమ్ముళ్ళు ఒకటి అడుగుతున్నా, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్. అర్థమైందా మీకు? అర్థమైంది జైలు పైకి ఎత్తండి. అందరికి అర్థమైంది. జగ్గుబాయికి అర్థం కాలా? అందరూ జగ్గుబాయి చేతికి చెవులో చెప్పాలి. నువ్వే నీ బాబాయిని చంపించి నాటకాలు ఆడుతున్నావని అడగాలి. మీరు గాని అది చేయకపోతే మీ ఇంటికి వచ్చేది గొడ్డలే. సిద్ధమా తమ్ముళ్ళు? గొడ్డలకి తిరుగుబాటు చేస్తారా లేదా? ఆవేశం వస్తుందా లేదా? విశాఖపట్నం నేను మెచ్చిన నగరం, నేను నచ్చిన జిల్లా. ఈ జిల్లా అంటే నాకు అమితమైన ప్రేమ. దానికి ఒకటే కారణం, మంచి వాళ్ళు ఎక్కువ ఉండే జిల్లా, నగరం ఈ విశాఖపట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చూశాను విశాఖపట్నంలో
ఉదుహుదు వచ్చింది. నేను అదే రోజు ఇక్కడికి వచ్చా. 10 రోజులు ఇక్కడే ఉన్నాం. మోడీ గారు నెక్స్ట్ డే వచ్చారు. ఆయన కూడా పూర్తిగా సంఘీభావాన్ని తెలియజేశారు, పూర్తిగా సహకరించారు. నేనైతే ఆ వారం రోజులు ఉన్నప్పుడు మీరు చూపించిన ఆదరణ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. నేను ఒకటే సంకల్పం చేశా, తిరిగి విశాఖపట్నాన్ని మీరందరూ కోలుకున్న తర్వాతనే వదిలిపెట్టి వెళ్ళాలని ఇక్కడే ఉండెళ్ళా. అది ఇప్పుడు కూడా జ్ఞాపకం. మొన్న ఎన్నికల్లో 4 ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే అది మీ మంచితనం. మంచి చేస్తే మరిచిపోని ప్రజానీకం. నేను ఒక్క మాట చెప్పాను ఆ సందర్భంలో, ఇప్పుడు కూడా కూర్చుంది. దీపావళి వచ్చింది, చెట్లన్నీ పడిపోయినాయి, ఎండిపోయినాయి. ఎక్కడన్నా కానీ క్రాకర్స్ కాలిస్తే, టపాకాయలు కాలిస్తే యాక్సిడెంట్లు అవుతాయి, ఎక్కడికైనా ప్రమాదం వస్తుందని ఒక్క మాట అంటే ఒక్కరు కూడా క్రాకర్ కాల్చకుండా దీపావళి నిర్వహణ చేశారంటే అది మీ యొక్క క్రమశిక్షణ. అలాంటి విశాఖపట్నం ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు దోపిడీగా తయారైందా లేదా? తమ్ముళ్ళు, భూముల మీద కన్నేశారా లేదా? అభివృద్ధి ఆగిపోయిందా లేదా? ఏమైనా ఒక్క పని చేశారా? మెట్రో వస్తుందా? ఇప్పుడు విమానాశ్రయం భోగాపురంలో నేను ఫౌండేషన్ ఇస్తే నేనుంటే 2 ఏళ్లలో వచ్చే విమానాశ్రయం ఈ సైకో నాశనం చేసి మళ్ళా అది తీసేసి ఈయన ఫౌండేషన్ వేశాడు. ఏంటి అరాచకం? ఒక స్టిక్కర్ ముఖ్యమంత్రి, అసమర్థ ముఖ్యమంత్రి, విధ్వంసకారుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే మనం వెయిట్ చేయాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఈరోజు మనం ఇచ్చిన మేనిఫెస్టోని గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధి. నీతివంతమైన పాలన, నీతివంతమైన పాలన. తెలుగుదేశం కూడా మొదటి నుంచి అభివృద్ధి మన మంత్రం అని మీ అందరికీ తెలియజేస్తున్నా. దానికి నమూనా ఇప్పుడు ఒక హైదరాబాద్. ఈరోజు కూడా మోడీ గారు ఒకటి చెప్పారు, ప్రపంచం మొత్తం ఐటీ రంగంలో తెలుగు వారు దూసుకుపోతున్నారని చెప్పారు. అది మనకుండే గౌరవం, అది మనం వేసుకున్న ఫౌండేషన్. అందులో నేను నాంది పలికానని నాకు ఆనందంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మళ్ళీ సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం పేదవాళ్ళకి ఇస్తాం. అదే సమయంలో అభివృద్ధి కూడా బ్యాలెన్స్ చేసుకొని నిరంతరం ముందుకు తీసుకుపోయే బాధ్యత మనది. అందుకే మా ఆడబిడ్డలకు చెప్పాను, ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి నెలకు 1500, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 ఇచ్చే బాధ్యత మాది. 3 ఆడబిడ్డలుంటే 2,70,000 వస్తుంది. ఇంకో పక్క తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకు 15,000, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 కూడా ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీంతో అందరి పిల్లల్ని చదివిస్తాం. పిల్లలు మన ఆస్తి. పిల్లల్ని చదివించకుండా పోవడం నేరం. ఒకరికిచ్చి ఒకరి ద్రోహం చేయడం అన్యాయం కూడా. మూడోది, ధరలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. అందుకే హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి కూటమి నిర్ణయం తీసుకున్నాం. 4వది, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం.
ఎక్కడన్నా ఉద్యోగస్తులు కానీ మహిళలు ఎక్కడికి పోవాలన్నా పోయి రావడానికి బేషరతుగా ఏర్పాటు చేస్తాం. ఈ 4 కాదు, నరేంద్ర మోడీ గారు గ్యారంటీలో ఒక విషయం చెప్పారు. అది మహిళల్ని లక్షాధికారులు చేయడం. 3 లక్షల మంది మహిళల్ని లక్షాధికారులు చేస్తారని చెప్పారు. ఆ కార్యక్రమంలో కనీసం మనం అనుకుంటే మన కార్యక్రమం కూడా జోడిస్తే 30-40 లక్షల మందిని 5 సంవత్సరాల్లో లక్షాధికారులు చేసే అవకాశం ఉందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మరిగా మోడీ గారి గ్యారంటీలో శాసనసభలో పార్లమెంట్లో 33% వస్తారు. ఇప్పుడు మగవాళ్ళు ఎక్కువ ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో వీళ్ళల్లో సగం మంది మా ఆడబిడ్డలే ఉంటారు. అది మా సంకల్పం అని మీ అందరికీ తెలియజేస్తున్నా. మహిళలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అన్ని రంగాలలో మీరు రాణిస్తారు. నేను డాక్రా సంఘాలు పెట్టాను, బ్రహ్మాండంగా ముందుకు దూసుకుపోతున్నారు. పొదుపు ఉద్యమం నేర్పించాను, నాయకత్వ లక్షణాలు నేర్పించాం. ఈరోజు మీరు చేసే పనులు చూస్తే గర్వకారణంగా ఉంది. మీరు నేర్చుకున్నారు 10 రూపాయలు సంపాదించడం, మీ కుటుంబాన్ని నడిపించే శక్తికి వచ్చారు. ఇంకో పక్క 33% ఉద్యోగాల రిజర్వేషన్లు పెట్టాం, కాలేజ్ సీట్లో పెట్టాం. ఈరోజు ఆడబిడ్డలు బాగా చదువుకొని మంచి ఉద్యోగం వచ్చి రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డల్ని గౌరవించిన విధానం. ఇప్పుడు కూటమి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో చేస్తారు. నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఇక్కడ చేస్తామని మీకు హామీ ఇస్తున్నా. నేను అడుగుతున్నా మా యువతని, ఏ తమ్ముళ్ళు ఉద్యోగాలు కావాలన్నా లేదా? ఉద్యోగాలు కావాలంటే కూటమి రావాలి. విశాఖపట్నంలో ఉద్యోగాలు వచ్చాయా మీకు? డిఎస్సీ పెట్టాడా మీకు? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు? అందుకే ఒకటి హామీ ఇస్తున్నా, కూటమి వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన పెడతాం. జాబ్ క్యాలెండర్ ఇస్తాం, పెట్టుబడులు వస్తాయి. మోడీ గారిని చూస్తే పెట్టుబడులు వస్తాయి, ఇక్కడ నన్ను పవన్ కళ్యాణ్ చూస్తే పెట్టుబడులు వస్తాయని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది మా మీద ఉండే నమ్మకం. అదే సమయంలో నేను ఒకటి హామీ ఇస్తున్నా, తమ్ముళ్ళు 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. యువతని కోరుతున్నాం, సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన జెండాలు కట్టుకోండి. ఒక చేత్తో గ్లాసు పట్టుకోండి. ఎవడైనా అడ్డం వస్తే, దాడికి వస్తే గ్లాసుకు 10 రెక్కించండి. కమలం పువ్వుని సైకిల్ మీద పెట్టుకోండి. ఈ 3 ముందుకు తీసుకుపోతే తిరుగుండదు తమ్ముళ్ళు. ఈ 7 రోజులు మీరు ఆ పని చేయండి. 5 ఏళ్ళు మీ యొక్క భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదని మా యువతకు హామీ ఇస్తున్నా. సిద్ధమా మీరు? నమ్మకమేనా మీ దగ్గర? గ్యారంటీ ఇస్తారా మీరు? రైతును రాజు చేస్తాం, 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. పంటలకు గిట్టుబాటు ధరలు వస్తాయి. డబల్ ఇంజన్ సర్కారు పనిచేసినప్పుడు, 2 ఎన్నికల మేనిఫెస్టోలు కలిసి పనిచేసినప్పుడు ప్రజల జీవితాలు మెరుగవుతాయి. అది కూడా చేస్తామని హామీ ఇస్తున్నా. బీసీల కోసం
ఉత్తరాంధ్ర అంటే గుర్తొచ్చేది బీసీలు. ఉత్తరాంధ్రకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇప్పుడు ఎక్కువగా అభిమానించేది మా పవన్ కళ్యాణ్ గారిని కూడా అభిమానిస్తున్నారు. ఇద్దరు కలిసాం, బీజేపీ కలిసింది. ముగ్గురు కలిసిన తర్వాత ఉత్తరాంధ్ర స్వీప్. అవునా కాదా? వేరే వాళ్ళు గెలుస్తారా? ఇక్కడ గెలవనిస్తారా మీరు? ఉత్తరాంధ్ర ద్రోహులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్నా, మేము ఆ రోజు ఇరిగేషన్ కోసం 2500 కోట్లు ఉత్తరాంధ్రలో ఖర్చు పెడితే నువ్వు ఖర్చు పెట్టింది 500 కోట్లు. సమాధానం చెప్పమని నిలదీస్తున్నా. మనం అధికారం ఉండుంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయి, పోలవరం పూర్తయి, నదుల అనుసంధానం పూర్తయి ఈ రాష్ట్రం బాగుపడేది. దాన్ని ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది కాకుండా వృద్ధులందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఒకటి చెప్పండి, 200 రూపాయలు పింఛన్ 2000 చేసిన పార్టీ ఏది? ఈ సైకో చెప్తున్నాడు 1000 నుంచి 3000 చేశాడంట. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, 3000 నుంచి 4000 రూపాయలు పెంచిన పింఛను ఏప్రిల్ నుంచే మీకు ఇస్తాం. ఇంటి దగ్గరనే ఇస్తాం, మొదటి తారీఖునే ఇస్తాం. ఇది మా గ్యారంటీ. శవ రాజకీయాలు చేయం, ముసలివాళ్ళని చంపాం, ముసలివాళ్ళని ఆదుకుంటాం. నేను అడుగుతున్నా, మీరేమిచ్చారు? మీరిచ్చిన హామీ 2028కి ముష్టి 250 రూపాయలు వేస్తాడంట. అప్పటి వరకు వీళ్ళు పండు టాకుల్లాగా ఉండే ఈ ముసలోళ్ళు బతికుండాలి, అప్పుడే ఇస్తారంటాడు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకే మాట అడుగుతున్నా మిమ్మల్ని, ఉత్తరాంధ్ర మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల పెత్తనం ఎవరు? తమిళ్ళు. మొన్నటి వరకు A2 విజయసాయి రెడ్డి, ఇప్పుడు సుబ్బారెడ్డి. అంటే మేమంటే చులకన మీకు. అదే తెలుగుదేశం ఉన్నప్పుడు ఎర్రమనాయుడు ఈ ప్రాంతంలో కేంద్ర మంత్రిగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ అయ్యన్న కానీ, సత్యనారాయణమూర్తి కానీ, గంటాకు కానీ గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మాదిరిగా ఉత్తరాంధ్రలో అయితే ప్రతిభా భారతిని స్పీకర్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ కూడా చూసినప్పుడు వీళ్ళకు ఉత్తరాంధ్ర భూముల పైన కన్నేశారు. సామాజిక న్యాయం పేరుతో సామాజిక అన్యాయం, ఉత్తరాంధ్ర ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చింది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, రేపు జరిగే ఎన్నికలు మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎన్నికలు ఈ రాష్ట్రంలో ధర్మానికి అధర్మానికి జరుగుతున్న పోరాటం, ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి మధ్య జరుగుతున్న పోరాటం, విధ్వంసానికి అభివృద్ధికి మధ్య జరుగుతున్న పోరాటం, కల్లోల ఆంధ్రప్రదేశ్కి మధ్య జరుగుతున్న పోరాటం. మా 3 పార్టీలు కలిసి గ్యారంటీ ఇస్తున్నాం. ఒకటే చెప్తున్నా, ఈరోజు మీ అందరికీ మళ్ళీ ఉత్తరాంధ్ర అభివృద్ధి, మీ ప్రగతి ఈ 3 పార్టీల వల్లనే సాధ్యం. అది చేయడానికి మేము గ్యారంటీ ఇస్తున్నాం. నేను ఒకటే ఉత్తరాంధ్ర అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అంటూ ఉంటారు, ఇప్పుడు మీరందరూ కూడా చెప్పాలి,
నేను హలో ఏపీ అంటే బాయ్ బాయ్ జగన్. హలో ఏపీ గట్టిగా హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. ఇప్పుడు ఇక్కడ సీఎం రమేష్ కు ఒక చరిత్ర ఉంది. 12 సంవత్సరాలు రాజ్యసభ మెంబర్గా పనిచేశాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఎంపీగా. ఢిల్లీలో వీధులు కూడా తెలియవు, భాష కూడా రాదు. ఢిల్లీకి పోయి ఎదురెదుకుంటూ 5 ఏళ్లు గడిచిపోతుంది. రమేష్ని గెలిపించండి. ఢిల్లీ తెలిసిన వ్యక్తి, పూర్తిగా మా అండ ఉంది. పెట్టుబడులు వస్తాయి. ఏదైతే ఒకటి కాదు, నాలెడ్జ్ ఉంది, పరిచయాలు ఉన్నాయి, చొచ్చుకుపోయి చొరవ ఉంది. ఇవన్నీ పెట్టుకొని మీకేదైనా సమస్య వస్తే నేరుగా నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మీ సమస్య పరిష్కారం చేసే చొరవ ఉండే నాయకుడు. ఏం తమ్ముడు, సిద్ధమా? మీరు గెలుస్తాడు, కానీ మెజారిటీ, అతి పెద్ద మెజారిటీతో గెలిపిస్తారా లేదా? రెండోది, ఇక్కడనే గీత గారు అరకు పార్లమెంట్ అభ్యర్థి. ఇప్పటికే ఒకసారి పార్లమెంట్ మెంబర్గా పనిచేశారు, అనుభవం ఉంది, అందరితో పరిచయాలున్నాయి, చొరవ ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ రోజు నేను అరకు కాఫీ బ్రాండ్ కూడా ప్రపంచం మొత్తం తీసుకెళ్ళాం. అక్కడ వనరులున్నాయి, సమస్యలున్నాయి. సమస్యలు పరిష్కరించి, వనరులు సమీకరించి గిరిజనులు పైకి తీసుకొచ్చే సత్తా మన గీత గారికి ఉంది. ఆవిడ్ని గట్టిగా ఆశీర్వదించండి. గెలుస్తున్నారు, నాకు అనుమానం లేదు. ఇలాంటి వ్యక్తులు వస్తే ఆ ప్రాంత అభివృద్ధి సాధ్యం. అది వారి ద్వారా చేపిస్తాం. అటు కేంద్రం, ఇటు తెలుగుదేశం భరోసా ఇస్తున్నాం. కూటమి భరోసా, పక్కన పవన్ కళ్యాణ్ గారు, అందరం కూడా భరోసా ఇచ్చి గీతాన్ని గెలిపించి తద్వారా ప్రాంత అభివృద్ధి చేస్తామని మీకు హామీ ఇస్తున్నా. భారత్ ఇక్కడే విశాఖపట్నం మూర్తి గారు, ఆయన కూడా బాధితుడే. గీతం యూనివర్సిటీ చైర్మన్ ఆయన. శుక్రవారం వస్తే ఆయన గీతం యూనివర్సిటీకి ప్రొక్లైన్స్ పోతాయి. గోడలు పగలగొట్టారు. మీరు ఏమైనా పగలగొట్టండి, నేను మాత్రం ఏమాత్రం రాజీ పడనని ముందుకు దూసుకెళ్లిన వ్యక్తి భరత్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎవడైనా బుద్ధుండేవాడు, గీతం యూనివర్సిటీ అటానమస్ బాడీ, ఇక్కడ క్యాంపస్ ఉంది, హైదరాబాద్లో క్యాంపస్ ఉంది, బెంగళూరులో క్యాంపస్ ఉంది. ఇది లాభాల కోసరం కాదు, సేవ కోసరం పెట్టిన నో లాస్ నో ప్రాఫిట్. దీన్ని కూల్చేయాలని ప్రయత్నం చేశాడు ఈ సైకో జగన్. దాన్ని నిలబెట్టాడు భరత్. ఇతన్ని అభినందిస్తున్నా. ఇప్పుడు మీ ఆశీస్సుల కోసం వచ్చాడు. అందరూ కూడా భారత్ కోటేసి గెలిపించమని, ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించమని, సైకిల్ గుర్తు కోటేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అదే మరిగా పక్కనే అప్పలనాయుడు, సాధారణ కార్యకర్త. నేను ఒకటే ఆలోచించాను, విజయనగరం సీట్ ఎవరికి ఇవ్వాలంటే ఈ అవినీతి బొత్సాయి లాంటి వాళ్ళు ఉంటే కాదు, హుషారైన కుర్రాడు అప్పలనాయుడికి ఇవ్వాలని ఒక కార్యకర్తకు ఎంపీ సీట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు దూసుకెళ్తున్నాడు. గెలుపు ఖాయం. ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకా ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడే ఉన్నారు.
నేను ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తా. ఈశ్వరరావు గారు హెచ్చర్ల నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి, కమలం పువ్వు గుర్తు. ఏం తమ్ముళ్ళు మర్చిపోతారా అని అడుగుతున్నా. ఒక చరిత్ర ఉండే వ్యక్తి, పార్టీకి అంకితంగా పనిచేసిన వ్యక్తి ఈశ్వరరావుని గెలిపించడం మనందరి బాధ్యత. గెలిపించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఇక్కడే గంటా శ్రీనివాసరావు, భీములి, రాజకీయాల్లో అనుభవం ఉండే వ్యక్తి, చొరవ ఉండే వ్యక్తి. తప్పకుండా గెలిపించి మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, భీములు ఎప్పుడు కూడా కంచు కోట, గెలుపు ఖాయం. గట్టిగా పనిచేసి ఆయనకు అఖండ మెజార్టీ సాధించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఇక్కడే పెందుర్తి రమేష్, జనసేన అభ్యర్థి, గాజు గ్లాస్ గుర్తు. ఏం తమ్ముళ్ళు, ఎవరికైనా అనుమానం ఉందా? మెజారిటీ, పెద్ద మెజారిటీ రావాలి. సిద్ధమవునా కాదా? మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా. ఎలా మంచలి విజయ్ కుమార్, చురుకైన వాడు, యువకుడు, గెలిపిస్తే దూసుకెళ్తాడు. అటు పవన్ కళ్యాణ్, ఇటు నా అండదండలు కూడా ఉంటాయి. పూర్తిగా సహకరిస్తాం, గట్టిగా గెలిపిస్తామని చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. మిత్రుడు విజయ్ కుమార్ రాజు గారు, సారీ విష్ణుకుమార్ రాజు గారు, అసెంబ్లీలో చూశా. 5 ఏళ్లు మిత్రపక్షంలో ఉన్న ప్రజా సమస్యల పైన చాలా స్పష్టంగా మాట్లాడే వ్యక్తి, సిద్ధాంతపరంగా కట్టుబడిన వ్యక్తి. ఎవరైనా నేను అభిమానిస్తున్నానంటే అతి కొద్ది మందిలో విష్ణుకుమార్ రాజు గారు ఒకరని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. నార్త్ నుంచి పోటీ చేస్తున్నాడు, ఏమాత్రం అనుమానం లేదు. కూటమికి విశాఖపట్నం కంచుకోట. అయితే మెజారిటీ, మంచి మెజారిటీతో విష్ణుకుమార్ రాజు గారు గెలిపించండి. అటు కేంద్రం, ఇటు కూటమి పూర్తిగా అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇకపోతే నికర్సైన నాయకుడు, పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక సైనికుడిగా పనిచేసే వ్యక్తి, అరుదైన నాయకత్వం, అనునిత్యం సైకో వేధించినా ఏం చేస్తావు పీక్కోమని చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఆదరించాలా లేదా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. నా అనుభవం ఆయనతో 42 ఏళ్ళు. ఎక్కడ కూడా లాయల్టీలో ప్రాణం పోతా ఉన్నా క్వశ్చనే లేదు, రాజీ పడను. తెలుగుదేశం జెండా పట్టుకొని పుట్టా. నా శరీరం అంతా పసుపు రక్తం ఉంది. చనిపోయే వరకు ఇట్లే బ్రతుకుతానని చెప్పిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు. ఏం తమ్ముళ్ళు, ఒక మాటలో చెప్పాలంటే కష్టకాలంలో ఒక పెద్ద దిక్కైన మాకు ఇక్కడ అన్ని కష్టాలు వస్తాయి. కాబట్టి మంచి మెజారిటీతో గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా.
సత్యనారాయణమూర్తి ఒక సీనియర్ నాయకుడు. ఆయన కాన్స్టిట్యున్సీ పొత్తుల ధర్మంలో రమేష్కి అక్కడ ఇవ్వాల్సి వచ్చింది. తర్జన భర్జన పడ్డాం. అయితే ఒకటే ఆలోచించాం, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కానీ ఆలోచించిన తర్వాత, ఎందుకంటే ఆయన సేవలు అవసరం, నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి, ఇన్నేళ్లు రాజకీయం చేసినా ఇప్పుడు కూడా సాదా సీదాగా సింపుల్గా ఉండే వ్యక్తి. మొన్న చూశారు రోజా ఎన్ని డ్రామాలు ఆడిందో. ఎక్కడన్నా తునిగాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎన్ని కేసులు పెట్టినా పెట్టుకోమని చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మళ్ళీ ఈ ఉత్తరాంధ్రకు సేవలు అందించాలి. ఒకవేళ పెందుర్తి కాకపోయినా పక్కనుండే నియోజకవర్గం మాడుగుల్లో ఇవ్వాలని నిర్ణయించాం. మాడుగుల్లో సత్యనారాయణమూర్తి గారు పోటీ చేస్తున్నారు. ఆయన అవసరం ఉంది. పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని అందరూ కూడా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. రాజు సత్యనారాయణ చోడవరం ఆయనకు కులం లేదు కానీ గుణం ఉంది, నీతి ఉంది, ప్రజలకు సేవ చేయాలని ఆలోచన ఉంది. అందుకే అక్కడ ఎమ్మెల్యేగా పెట్టాం. అలాంటి వ్యక్తిని అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా. మా అనిత తెలుగుదేశం ఆడబిడ్డ, రాజీ లేని పోరాటం చేసే వ్యక్తి. సైకో పార్టీ ఇబ్బందులు పెట్టారు. ఒకే మాట, మీరేమి చేసినా నేను భయపడనని చెప్పి దూసుకెళ్తున్న వ్యక్తి మన అనిత. రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా, అదే మాదిరిగా పాలిట్ బ్యూరో మెంబర్గా పార్టీకి ఎనలేని సేవలు చేశారు. నాకు అనుమానమే లేదు, పాయకారావుపేట తెలుగుదేశం పార్టీకి కూటమికి కంచు కోట. గెలిపించాల్సిందిగా అందరినీ కోరుతున్నా. ఇకపోతే సీనియర్ నాయకుడు, ఉత్తరాంధ్రకు సేవ చేసిన వ్యక్తి. నేను భయపడ్డా ఎక్కడన్నా రిటైర్ అయిపోతున్నాడేమో అని. సరైన సమయంలో సరైన నిర్ణయం, ఆ నిర్ణయం జనసేనలో చేరడం. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి, అనకాపల్లి అభ్యర్థి, గ్లాసు గుర్తు కూటమి అభ్యర్థి. ఏం తమ్ముళ్ళు సిద్ధమా? ఆయన గెలిపించకపోతే ఎవరిని గెలిపిస్తారని అడుగుతున్నా. సీజన్డ్ పాలిటీషియన్ కూడా సమయస్ఫూర్తి ఉంటుంది, ఎక్కడ ఎక్కువ మాట్లాడు, ఒక పెద్ద మనిషి. అలాంటి వ్యక్తిని గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తి కోరుతున్నా. తమిళ్లో గణబాబు విశాఖపట్నం వెస్ట్. ఏం తమిళ్లు, వాళ్ళ తండ్రి పీరియడ్ నుంచి పార్టీకి ఎనలేని సేవలు అందించిన కుటుంబం అది. ఎప్పుడు కూడా సింపుల్గా ఉంటాడు, కానీ థింకింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కాన్స్టిట్యున్సీ నర్చరింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఒకటి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వెస్ట్లో గణబాబుని
మంచి మెజార్టీతో గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. లాస్ట్కి వచ్చే కొందకి రామకృష్ణ బాబు ప్రజాసేవకుడు, ప్రజల మనిషి, ఎక్కడ ఇబ్బంది వచ్చినా పరిగెత్త వెళ్ళిపోతూ ఉంటాడు. అలాంటి నీతి నిజాయితీకి మారు పేరు సిన్సియర్ వర్కర్. 2 సార్లు అయ్యాడు, 3 సార్లు, 3 అయిపోయినాయి, నేనే మర్చిపోయా. 4వసారి గెలవబోతున్నాడు. ఆయన్ని గెలిపించకపోతే ప్రజాసేవకి అర్థమే లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పెద్ద మెజారిటీ, మీరు ఇచ్చే బహుమానం పెద్ద మెజారిటీతో గెలిపించడం, అదే మాకు కూడా పెద్ద టానిక్. సేవకు ఎప్పుడు కూడా గుర్తింపు ఉండాలి, అది చేయమని కోరుతున్నాం. ఇప్పుడు నేను చెప్పాను, ఇక్కడ బీజేపీ ఉంది, జనసేన ఉంది, తెలుగుదేశం ఉంది. ఇక్కడుండే కార్యకర్తలనే కాదు, 3 పార్టీల కార్యకర్తల్ని, నాయకుల్ని, అదే మరిగా పవన్ కళ్యాణ్ అభిమానించే కార్యకర్తల్ని, నన్ను అభిమానించే కార్యకర్తల్ని, ఓటర్ని, నరేంద్ర మోడీ గారి పైన అభిమానం ఉండే నాయకుల్ని, కార్యకర్తల్ని ఒకటే కోరుతున్నా, ప్రతి ఒక్కరూ ఒకటే ఆలోచించాలి. బేషిదాలకు పోవద్దండి. ఈరోజు మన కొన ఊపిరితో ఉన్న ఈ రాష్ట్రానికి మళ్ళా ఆక్సిజన్ ఎక్కించాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి. అందులో ఈ మహత్తరమైనటువంటి యజ్ఞంలో మనం అందరం భాగస్వాములు కావాలి. అందుకే ప్రతి ఒక్క కార్యకర్త అక్కడ ఏ అభ్యర్థులైతే పోటీ చేస్తున్నారో వారికి ఓట్లు వేయించే బాధ్యత మీది. అది చేయండి. ఆ తర్వాత ఒకటే హామీ ఇస్తున్నాం, కేంద్రంలో ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత ఇటు కూటమి, అటు ఢిల్లీ నాయకత్వం తీసుకుంటుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, ఇప్పుడు మీ బాధ్యత అందరినీ గెలిపిస్తామని, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిన కోరుకుంటూ, మరొక్కసారి ఈ బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నా నమస్కారాలు. మళ్ళీ తమలో ఒకటే కోరుతున్నా, సమయం లేదు మిత్రమా, దగ్గరికి వచ్చాం ఎన్నికలు, అప్రమత్తంగా ఉండడం ఒకటే మార్గం, ఉండాల్సిందిగా కోరుకుంటూ అందరి దగ్గర సెలవు. జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన. థ్యాంక్ యూ అన్నాడు.